హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి. ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను. కాకరకాయలు అయితే మంచి శుభ్రంగా క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంకా మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి టమాటోస్ కట్ చేశాను, ఆనియన్ కట్ చేశాను. ఇంకా టమాటోస్ అయితే ఒక 2 తీసుకున్నానండి, చిన్న సైజ్ టమాటోస్. ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తే బాగానే ఉంటుంది, బట్ టమాటో వేసుకుంటే కూర అవుతుంది కదా, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను టమాటో కాకరకాయలు అయితే కట్ చేశాను. కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా కాకరకాయ ఉంది చూసారా, పైన బొడపల్లాగా వస్తాయి చూడండి కాకరకాయకి, అదంతా తీసేయాలండి ఫస్ట్. అదంతా మొత్తం ఇట్లా మొత్తం తీసేసిన నేను. తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి బీరకాయ ఎంత నున్నగా ఉంటుందో బీరకాయ కట్ చేస్తే ఎంత నున్నగా ఉంటుందో పైపొట్టు తీసేస్తే అట్లా కట్ చేసి మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కర్రీ అయితే చేస్తున్నాను. అట్లా ఎందుకు కట్ చేసిందంటే కాకరకాయ తొందరగా ఫ్రై అవ్వదు అనమాట, అస్సలు ఫ్రై అవ్వదు అండి. చేదులానే ఉంటుంది. అవి తీసేసినా సరే చేదు పోతుంది, అందుకే తీసేసినాం అని కాదు, కానీ ఆ పైపొట్టు తీసేస్తే తొందరగా ఫ్రై అవుతుంది మంచిగా. ఆ బొడిపలన్నీ మొత్తం లైన్స్ ఉంటాయి కదా, అదంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేశాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మంచిగా కర్రీ అయితే చేశాను. అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నానండి. ఇడ్లీ పిండి వచ్చేసి నేను మొన్న పట్టాను. నిన్న మా అబ్బాయికి స్కూల్ లేకుండే, ఏదో బంద్ అని చెప్పేసి స్కూల్ హాలిడే ఇచ్చారు. ఇంకా ఎస్పెషల్లీ నాన్న కొరకే అండి, తిని వెళ్తాడు మార్నింగ్ టైంలో, ఇంకేం తినకుండా వెళ్తుండే అని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే నానబెట్టాను. మొన్న నైట్ నానబెట్టాను, నిన్న మొత్తం ఇంకా అట్లనే ఉంచాను అనమాట. నిన్న స్కూల్ లేకుండే ఇంకెందుకులే చేయడము, రైస్ వండుకున్నాం కదా, రేపు స్కూల్కి వెళ్తే చేయొచ్చులే అని చెప్పేసి అట్లా పిండి పక్కన పెట్టేశాను అనమాట. చూడండి సగం పిండి ఇది ఎంత బాగా పొంగింది, కేక్ ఉడకబెడితే ఎట్లా పొంగుతుందో ఆ విధంగా పొంగింది అనమాట. మనం తీసుకునేటివి అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటే మంచిగా పొంగుతుంది అండి. పిండి అయితే పర్ఫెక్ట్గా పొంగుతుంది, ఇడ్లీ కూడా అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఓకే, ఇంకా నాను మంచిగా ఇడ్లీ తింటాడు అని చెప్పేసి నేనైతే ఇడ్లీకి నానబెట్టుకున్నాను. తిని వెళ్తాడు, ప్లస్ లంచ్ బాక్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి. విషయం ఏంటంటే ఈరోజు కూడా పెద్ద వర్షం వచ్చింది హైదరాబాద్లో. ఇంకా బయటికి రాకుండా వర్షం వచ్చిందనమాట. అందువల్ల స్కూల్కి వెళ్ళేది మా అబ్బాయి. ఈ పిండి ఖరాబ్ అయిపోయిద్దండి, స్కూల్కి వెళ్ళేటప్పుడే చేయాలి అని అంటే పిండి ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే మంచిగా ఈరోజు ఇక కలిపేసాను, సాల్ట్ కలిపి మంచిగా కలుపుకున్నాను. ఇవి అయితే గిన్నెలు తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా ఒక క్లాత్ తీసుకొని తూడ్చాను అనమాట, తడి లేకుండా. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేశాను, గిన్నెలకు స్ప్రెడ్ చేసుకొని శుభ్రంగా పిండి అయితే అప్లై చేస్తున్నాను అనమాట. చూడండి నేను 2 గిన్నెలు తీసేసాను, 2 గిన్నెలు పక్కన పెట్టేసాను అనమాట, 2 ప్లేట్స్. ఇంకా ఇవి సరిపోతాయండి నానుకి నాకు అనమాట. అంటే నాను ఇంటికాడ ఉంటే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసాడండి. ఇడ్లీ వేసిందంటే అప్పుడొకటి కింద ఒకటి మీద ఒకటి వేసుకుంటా అట్లా తింటాడు అన్నట్టు. మా అబ్బాయి సరే అని చెప్పేసి కొంచెం ఎక్కువనే చేస్తాను. ఇంకా చూడండి, ఇంకా నాకు ఇష్టమైన ఇడ్లీ కాబట్టి నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా తినేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ గిన్నెల నిండా పిండి వేసేసుకొని మంచిగా దాంట్లో పెట్టేద్దాము. ఇడ్లీ డబ్బా ఉంటుంది కదా, అందులో పెట్టేసుకుందాము. ఒక 2 టైమ్స్కి వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. పిండి పక్కన పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన ప్రతిదీ విషమమే, అసలు ఏది కూడా తినకూడదు. ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టాలంటే నాకు మస్తు భయం అవుతుంది. అందుకని చెప్పేసి నేను బయటనే పెట్టేశాను. వెదర్ కూడా కూల్గా ఉంటుంది కదా, వర్షం వస్తుంది, కూల్గా ఉంటుంది అని చెప్పేసి బయటనే పెట్టేశాను. ఓకే, ఇంకా అంత పిండి అయితే అంత పుల్లగా అయితే ఏం లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇంకా నేను 4 గిన్నెలలోకి పిండి అనేది పెట్టేసుకొని ఇంక ఇందులో పెట్టేస్తున్నాను. చూడండి, కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఇడ్లీ అయితే ఉడకబెడదామండి. ఇడ్లీ జస్ట్ 10 నిమిషాలల్లో ఉడుకుతుంది అనమాట. ఈ ఇడ్లీ డబ్బా మేమైతే చెన్నైలో తీసుకున్నాము, అదొక మెమరీ. ఇప్పుడు వండే గిన్నె కూడా అది చెన్నైలోనే తీసుకున్నాం, ప్రతిదీ చెన్నైలోనే తీసుకున్నాం. మేము ఇక్కడ అసలు ఏమీ తీసుకోలేదు, అంత అవసరం లేదనిపిస్తుంది అండి, ఎందుకు గిన్నెలు అనిపిస్తూ ఉంటుంది.
ఓకే, కాకపోతే ఈ పక్కన వేసి వేరేటి తీసుకుందాం, స్టీల్ గిన్నెలు తీసుకుందాం అని చూస్తున్నాను. నాకు ఎప్పుడు టైం కుదరట్లేదండి, ప్రతిదీ ఇందులోనే ఉండాల్సి వస్తుంది, ఒక కడాయిలో ఉండాల్సి వస్తుంది. ఇంకా ఉన్నాయి బట్ నేను పక్కన వేసినండి, అసలు వాడట్లేను ఎందుకు అని. అంత పని మనకి ఎంతమంది ఉన్నామో అంతే గిన్నెలు తీసుకొని యూజ్ చేసుకోవాలి కదా అని నేను పక్కన వేసేసాను. నేను మరీ పక్కన వేస్తే అందులో ఒక 20-30 లేవు, అందులో కూడా ఒక 4-5 ఉంటాయి అన్నమాట, అంతే. అంతే తప్ప మనం రెంట్లలో ఉన్నప్పుడు ఇంత రిస్క్ చేయొద్దండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకైతే అట్లా అనిపిస్తుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనమే సర్దుకుంటాం కదా అండి గిన్నెలు, ఏదైనా పండుగలు వచ్చినా, ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకున్నా కూడా ఇంట్లో అంతా శుభ్రం చేయాలంటే అంట్లన్నీ తోముకోవాలి, ఎందుకు అంత రిస్క్ చేయాలి కదా అని చెప్పేసి నేను అంత రిస్క్ చేయను. గిన్నెలతోటే యూజ్ చేసుకొని గిన్నెలతో అడ్జస్ట్ అయిపోతాను అనమాట, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు ఉప్పు వేసుకొని కాకరకాయలు ఉడకబెట్టాను మంచిగా ఆయిల్లో. ఉడికించిన తర్వాత టమాటో వేసాను, అది కూడా ఉడికించాను. తర్వాత ఎల్లిపాయలు దంచి వేసాను, అల్లం వేయట్లేదండి. అల్లం పేస్ట్ వేసిన దానికంటే ఎల్లిపాయలు వేస్తేనే సూపర్ టేస్ట్ అండి. ఆ టేస్ట్లో మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అందుకని నేను ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ దంచి మొత్తం వేసేసాను అనమాట. ఈ ఎల్లిపాయలు మంచిగా క్రష్ చేసుకొని వేసాను, అందులో కూడా ఉడికేలాగా పొట్టుతోనే వేయాలి, అది కూడా మళ్ళీ పొట్టు తీసేసి వేయకూడదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కారం వేసాను ఆల్మోస్ట్. ఇంక ఇదంతా బాగా కూడా కలిపేసుకుందాము. అంత నూనె పోసాను కదా, మొత్తం అబ్జర్వ్ చేసుకునేదండి కూరగాయ ముక్కలు, అసలు బయటికి వెళ్ళట్లేదు. లాస్ట్లో ఉడికింది అన్నప్పుడు బయటకు వస్తుంది, అంతవరకు ఉడికించుకోవాలి కాకరకాయ కూర. ఇంకా దీంట్లో అయితే కొంచెం బ్యాలెన్స్ సాల్ట్ వేస్తున్నాను, ఇంతకుముందు వేసాను కదా, ఇంకా అదే సరిపోదండి, కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇది 2-3 మినిట్స్లో బంద్ చేసుకుందాం స్టవ్ అయితే. ఓకే, నా ఇడ్లీ చూసేద్దాము. ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి, మంచిగా ఉడికింది, సాఫ్ట్గా వచ్చినాయి, పువ్వుల్లాగా కనిపిస్తున్నాయి, మల్లెపూల్లాగా కదా, సాఫ్ట్గా వచ్చినాయి. ఇంకా స్టవ్ కొంచెం బ్యాలెన్స్ ఉందన్నప్పుడే బంద్ చేయాలండి, ఇంకొక 2 మినిట్స్ అయితే ఉడుకుతుంది అనుకున్నప్పుడు బంద్ చేసి మూత పెట్టేసుకుంటే ఆ వేడికి మంచిగా సెట్ అయిపోతుంది, అంతే. చూసారా, ఇక్కడ కాకరకాయ కూర కూడా అయిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. ఈ లోపు వరకు మనం ఉడికించుకుంటే పర్ఫెక్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తే అలా కనిపిస్తుంది కానీ కొంచెం కూడా చేదు లేదండి. వేడన్నంలో సూపర్ టేస్ట్ ఉంది నా కాకరకాయ కూర అయితే. నేను చిన్నప్పటి నుంచి కూడా కాకరకాయ కూర చాలా బాగా చేస్తాను, అది నా ఫేవరెట్ ఉండే, ఇంకా అది తీసేసాను అనమాట. ఇక అంతే, వద్దు అని, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, వండడానికి కూడా అంత ఇష్టపడతలేను. ఇక్కడైతే నేను వాటర్ కాబెట్టుకుంటున్నాను తాగడానికి, ఎస్పెషల్లీ నా కొరకు. వెదర్ మారటం వల్ల కొంచెం కోల్డ్ అనిపించిందండి, అందులో మా పెద్ద బాబుకి జలుబు చేసింది, అది కొంచెం నాకు స్ప్రెడ్ అయింది అనిపించింది. అందుకని చెప్పేసి వేడి వాటర్ కాగబెట్టుకొని తాగేస్తున్నాను, ఇందులో కూడా పోసేసుకుంటున్నాను, అవసరం ఉన్నప్పుడు తాగేయచ్చు అని చెప్పేసి. ఈ వేడి వాటర్ మొత్తం తాగేసానండి. బాటిల్లో ఉన్నదైతే జస్ట్ 10 నిమిషాలల్లో కూల్ అయిపోయింది, బయట పెట్టేసింది. సరే, వెదర్ అలా ఉంది అనమాట బయట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, టైం వచ్చేసి నేను ఆ వేడి నీళ్ళు కాబెట్టుకునేటప్పటికి 11:40 అయింది మార్నింగ్. అప్పుడే నేను బ్రష్ చేసుకొని వచ్చాను అనమాట, అంత టైము. ఓకే, ఇక్కడ చూడండి, నేను పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నాను, ఆల్రెడీ వేగింది. ఇంకా ఇక్కడైతే చట్నీ కూడా పట్టేశాను, తాలింపు అయితే పెట్టట్లేదండి, సూపర్ టేస్ట్ ఉంటుంది తాలింపు పెట్టకపోయినా సరే బాగుంటుంది. ఇంకా చూసారు కదా, ఇంకా ఇడ్లీ నా కొరకే వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆల్మోస్ట్ 12 అయింది. ఇంకా 12 గంటలకు నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. మా అబ్బాయికి అన్నం పెట్టించాను, 2 ఇడ్లీస్ వేసి ఇచ్చాను అనమాట. ఇంకా ఆయన ఇష్టం, అన్నం అయితే తినేసిండు, ఇడ్లీ మాత్రం ఇంకా కింద ఒకటి మీద ఒకటి వేసుకుంటూ తింటున్నాడు మా అబ్బాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ కుకింగ్ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.